హలో ఫ్రెండ్స్, ఈరోజు గోబీ మంచూరియా అంటే కాలీఫ్లవర్తో మంచూరియా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే నేను కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మంచిగా దాన్ని లోపల ఏమన్నా అంటే పాడైపోయినట్లు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా తీసేసి నీట్గా ఇలాగ క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకుని ఆ నీళ్ళు ఉడికేంతసేపు అంటే మనకి మరగాలన్నమాట. వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంతసేపు మనం వెయిట్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిలో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఆ బాయిలింగ్ వాటర్ ఉన్న దానిలో గిన్నెలో వేసేసి ఒక 5 నిమిషాల పాటు లేదంటే ఒక 5-6 నిమిషాల పాటు దాన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం గిన్నె దించేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ఆ కాలీఫ్లవర్ని మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేయాలి. అంటే వాటర్ నుంచి కాలీఫ్లవర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మొత్తం వాటర్ ఏం ఉంచకుండా మొత్తం కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసి ఉంచుకుంటాము. ఆ తర్వాత కాలీఫ్లవర్ మొత్తాన్ని కూడా మనం ఈ వాటర్ నుంచి విడిగా మనం ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇప్పుడే మనం హాట్ వాటర్లోంచి మనం దీని మొత్తాన్ని బయటికి తీస్తున్నాం కదా, కొంచెం చల్లారే వరకు కొంచెం చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అలాగే ఒక బౌల్లోకి మైదా, ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కాకపోతే దీంతో నేను ఇక్కడ స్పూన్స్తో వేస్తున్నాను అనమాట. అంటే బౌల్ మనం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి కాలీఫ్లవర్ పీసెస్ అవి గోబీ పీసెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా, అందుకోసమని 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 4 స్పూన్స్ మైదా యూజ్ చేశాను అనమాట దీంట్లో. అలాగే మనము ఇక్కడ కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ మనం ఇప్పుడు కలిపేటప్పుడైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం బాయిల్ చేసేటప్పుడు మామూలుగా ఎప్పుడైనా మనం ఏమన్నా నట్స్ కానీ ఏమన్నా బాయిల్ చేస్తుంటాం కదా, ఆ టైంలో కొంచెం సాల్ట్ వేస్తాం కదా, అలా అయినా మనం సాల్ట్ వేసేసి మనం దాన్ని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ కదండి, నార్మల్గా అంటే ఇవి కొంచెం మరీ పచ్చిగా అనిపించకుండా కొంచెం టేస్టీగా అనిపించడం కోసమని కొంచెమే సాల్ట్ మనం యూజ్ చేయాలి. ఇలా మనకి ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా, అది మొత్తం ఒక అంటే ఒక మంచి పిండి ముద్దలాగా వచ్చేంత వరకు కూడా మనం మంచిగా దీన్ని కలపాలి. అంతేగాని బాగా ప్రెస్ చేసి మాత్రం కలపద్దు, కొంచెంగా అలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. దీనిలో మనం ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి లిక్విడ్ ఏమీ కూడా మనం దీనిలో యూజ్ చేయక్కర్లా. ఎందుకంటే ఆల్రెడీ కాలీఫ్లవర్లో చాలా వరకు లిక్విడ్ స్టేజ్ ఉంటుంది కాబట్టి దీనిలో మళ్ళీ మనం వేరే లిక్విడ్స్ ఏమీ కలపాల్సినంత అవసరం లేదు. ఇది మనకైతే ఒక డౌలాగా తయారైపోయింది కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టుకుని దీని నుంచి మనం చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుని మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంతకన్నా చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. నేనైతే మినిమం అంటే మరీ బిగ్ సైజ్ కాదు, మరీ స్మాల్ సైజ్ కాదు అన్నట్లుగా కొంచెం నార్మల్ మీడియం సైజులో ఉండేలాగా బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటే మనం ఆయిల్ హీట్ అయ్యేంత లోపల ఇవి కొంచెం అంతా నానినట్లు అవుతాయి అన్నమాట బాల్స్ ఎలాగో. సో కాబట్టి అలాగే ఇటువైపు బాల్స్ ప్రిపేర్ అయిపోయి ఇటు ఆయిల్ ఏమో హీట్ అవుతుంది. మనం ఆనియన్స్ అంటే నెక్స్ట్ మనము మంచూరియా కోసమని మనం వేయించుకోవాలి కదా మసాలా అదంతా. సో దానికోసమని ఆనియన్స్, పచ్చిమిర్చిని నేను కోసి పక్కన ఉంచేసుకున్నాను అనమాట. ఇలాగా మనం బాల్స్ అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఆయిల్కి మళ్ళీ మనకి కుదరదు. కాబట్టి ఒక్కొక్క బాల్ని తీసి వేసారనుకోండి మంచిగా అవి ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి మనము ఇక్కడ ఫ్లేమ్ అంటే మంట మరీ ఎక్కువ కాకుండా అలా అని మరీ తక్కువ మంట కాకుండా మనం ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం ఈ బాల్స్ని వేయించుకోవాలన్నమాట. నేను ప్రిపేర్ చేసిన బాల్స్ అయితే మ్యాక్సిమం 2 times ఫ్రై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో నేను ఆల్రెడీ హాఫ్ బాల్స్ని నేను వేసేసాను దీనిలో, ఇంకా హాఫ్ అయితే అలా ఉంచాను సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయడం కోసమని. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే అదే మనం హై ఫ్లేమ్లో ఉంచితే ఏమవుతుందంటే అవి మాడిపోవడం కానీ లేకపోతే మంచిగా బాయిల్ అవ్వవు అనమాట. అంటే లోపల క్రిస్పీనెస్ అనేది రాదు. కాబట్టి మంచిగా లో ఫ్లేమ్లోనే అట్లా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి
ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం బ్రౌన్ షేప్ వచ్చేదాకా, బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఉన్నటువంటి బాల్స్ని కూడా వేసేసి ఫ్రై యాజ్ టీజ్గా ఇందాకలానే మనం ఒక్కొక్క బాల్గా ఆయిల్లో డిప్ చేస్తూ ఫ్రై చేసేస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫ్రై అంత అయ్యే లోపల మనం ఇంకా మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొత్తిమీర కానీ, అల్లం పేస్ట్, ధనియాల పౌడరు, ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే సో ఆటోమేటిక్గా ఇవి ఫ్రై అయిపోగానే మనం వెంటనే మంచూరియాకి మసాలాని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇవి అయితే బాల్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. సో కొన్నిగా మనం తీసేసుకుని మళ్ళీ వేరొక దానిలో బౌల్లో వేసేసుకున్నామంటే సో మనం ఈ బౌల్ తీసేసి వేరే బాండీ పెట్టేసుకుని ఇక్కడ మనం పలుచగా ఉండే గిన్నెలు తీసుకుంటే ఈ మసాలా అనేది కొంచెం మాడిపోయినట్లు అయిపోతుంది. కాబట్టి కొంచెం థిక్నెస్ ఉండేలాంటివి తీసుకొని మనం మసాలా ఫ్రై అనేది ఎంచుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసానండి. ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి 2 ఒకేసారి వేసేసాను. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, కొంచెం సేపు అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం అట్లా వదిలేయకుండా మనం గరిటతో తిప్పుతూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ దీనిలో కొంచెం అంతా ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్ అనేది బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్లోకి మారుతుంది అన్నమాట. అలాగే అల్లం పేస్ట్ 2 స్పూన్స్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసానండి. మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా ఫ్రై అవ్వాలి కూడా. ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం సేపు పక్కన ఉంచేస్తే, లో ఫ్లేమ్లోనే ఉంచి పక్కన ఉంచితే మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని కూడా దీనిలో వేసేసి మనం కొంచెం సేపు మగ్గలాగా ఉంచాలన్నమాట. ఎందుకంటే మనము ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకోకుండా జస్ట్ కొంచెం ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే అవి ఏమవుతాయంటే గట్టిగా అయిపోతాయి. అదే ఇట్లునుకోండి, మనకి బయట షాప్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు వేసేది టమాటా సాస్ అండి. టమాటా సాస్ యాక్చువల్లీ నేను బయటది యూజ్ చేయను, ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తాను. మీకు టమాటా సాస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇంకో వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఛానల్లో. సో ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీనిలో ఇంకా కొత్తిమీర కానీ, ధనియాల పౌడర్ కానీ, లేదు మీకు ఇందాక మిర్చి వేసాను కదా, ఆ మిర్చి స్పైస్ అంత అనిపించలేదు అంటే ఇందాక మనం సాస్ వేయడానికి ముందుగానే కొంచెం అంత కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేది ఏంటంటే అండి, ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర, ఇవి 2 వేసి కొంచెం సేపు ఇంకా వేయించాలన్నమాట దీన్ని. అంటే మొత్తం అక్కడ సాస్ ఎలా అయితే వేసామో ఆ సాస్ అనేది అలా ఉండకుండా మొత్తం కూడా ఆ బాల్స్కి పట్టేసేలాగా మసాలా మొత్తం కూడా వచ్చేలాగా వేయించాలి. మంచిగా వేగిన తర్వాత మనకి ఇక్కడ కొంచెంగా అటు ఇటుగా ఆయిల్ ఏమన్నా ఉన్నా వీటి నుంచి ఆయిల్ డివైడ్ అయిపోతుందండి. సో వెంటనే మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడు వీటిలో మనం చిన్న చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకుని పెట్టుకొని దీనిపైన కొంచెం అంతా లెమన్ జ్యూస్ కూడా వేసుకుని మంచిగా వేసుకుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా గట్టిగా కూడా ఉండకుండా క్రిస్పీగా మంచిగా స్మూత్గా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.